ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మంచు లక్ష్మి గారు నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో ఆవిడ మీరు అన్నది కొంచెం ఘాటుగా అన్నారు. హౌ డేర్ యూ సే, ఎంత ధైర్యం రా నీకు మేమే వేసుకోవాలో చెప్పడానికి అని ఘాటుగా చెప్తారు. అదే ఇంటర్వ్యూలో 2 అడుగులు ముందుకెళ్తే ఒక నిమిషం ముందుకెళ్తే ఆవిడ ఏమంటుందంటే, ఈ మధ్యకాలంలో ఈ ఊళ్ళల్లోకి పోతే ఆడవాళ్ళందరూ చీరలు కట్టుకోవడమే మానేసి నైటీలు వేసుకొని తిరుగుతున్నారు. ఎబ్బే ఎబ్బే. సో హూ ఆర్ యూ, హౌ డేర్ యూ టు టెల్ దెమ్? ఇప్పుడు మంచు లక్ష్మి గారికి అవి చూసినప్పుడు ఒక ఒపీనియన్ ఏర్పడింది, ఎబ్బెట్టుగా అనబడింది. ఎబ్బే అని అందుకే అన్నారు ఆవిడ, నచ్చలేదు. మరి మీకు ఒక మనసు ఉంది, మీకు ఒక స్పందన వచ్చింది. అలాగే అవతల శివాజీ గారికి కూడా ఒక మనసు ఉంది, ఆయనకి ఒక స్పందన వచ్చింది. మధు గారికి ఒక మనసు ఉంటుంది, ఆయనకి ఒక స్పందన వస్తుంది. మరి మీరు చెప్పడమేమో స్పందన, అవతల వాడు చెప్తేనేమో డిక్టేట్ చేస్తున్నాడా? ఇదేం నీతి? ఇప్పుడు ఆ లెక్కన ఆవిడ మాత్రం ఆడవాళ్ళ గురించి ఎలా చెప్తుంది? ఆవిడకి ఇష్టం నైటీ ఆవిడ వేసుకుంది, నువ్వెవరు ఆవిడని కామెంట్ చేయడానికి? ఊళ్ళల్లో జనాలు మళ్ళీ అంటే ఒక వ్యక్తిని కాకుండా ఒక ఊళ్ళో ఉండేవాడు, అంటే గ్రామస్తులు, గ్రామీణ ప్రజలందరూ కూడా మీరు ఇంతే వేస్ట్ గాళ్ళు, నైటీలు వేసుకుని ఎబ్బెట్టుగా ఉన్నారు, దరిద్రంగా ఉన్నారు అని చెప్పడానికి హూ ఆర్ యూ? నిజం చెప్పాలంటే దిస్ ఈజ్ మోర్ డేంజరస్. అబ్బే చా బాలే చులకన. మరి సరే, దాన్ని కూడా ఆవిడ అభిప్రాయంగా పరిగణిద్దాం. నేను అనేదంటే, నేను చేస్తే సంసారం, అవతల వాళ్ళు చేస్తే ఇంకోటి అనకూడదు. కామెడీ చేస్తే నేనే చేయాలి రోయ్, మీరు ఎవరు చేయకూడదు అన్నట్టుగా మీరు అభిప్రాయం చెప్పినట్టే ఆయన అభిప్రాయం చెప్పాడు. మీకన్నా చాలా బెటర్గా చెప్పాడు ఆయన. ఇంకా చెప్పాలంటే సో దీనికి సంబంధించి ఆయన చెప్పింది ఈవిడ కూడా చెప్పింది. మళ్ళీ చీరలు కట్టుకుంటే బాగుంటుంది, నైటీలు లేకుండా, ఆయన కూడా అదే కదా చెప్పింది. ఏ మగాడా, నీకు అభిప్రాయం చెప్పే హక్కు లేదు, ఆడదని నాకే ఉంది. ఏమిటిది? వివక్ష కదా. ఇక్కడ జరుగుతున్నది ఏంటి మీరు గమనించండి. హక్కులు మాకు ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీ మీకుంది. మీకు హక్కులు ఉండవు మగాళ్ళకి, ఆడాళ్ళకే హక్కులు ఉంటాయి. ఇంకా అంటది ఆవిడ, అంటే ఆడాళ్ళ మీద బట్టలు ఇట్లా కట్టుకోండి అని చెప్పే హక్కు మీరు కోరుకుంటున్నారా? హక్కు కాదది, అభిప్రాయం. హక్కు ఏంటంటే, నువ్వు అలా వేసుకోకూడదు, వేసుకున్నావా వాళ్ళు వీగుతా, వేసుకున్నావా పైకి తోస్తా. ఇది దారుణం.